నేను 18 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి ఈ రాయచోటి ఏరియాలో గమనిస్తూ వస్తున్నాను. ఒక ఎమ్మెల్యే హబీబుల్లా గారు చేసిన డెవలప్మెంట్ ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఒక బాధ, ఈ పల్లెలు గిల్లలన్నీ తిరిగి ఒక బాధగా నాకు రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. నేను నా ప్రయత్నంతో నేను టికెట్ కోసము ముందు మాట్లాడుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టాను. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశాము. ఉద్దేశం ఎలా ఉందో చూసుకొని మనకు ఎవరు వచ్చినా కూడా ఈ ఇయర్ 2014 ఖచ్చితంగా ఎమ్మెల్యే చేయాలని డిసైడ్ చేసుకున్నాము. ప్రజల బాధ చూసి వాళ్ళ కోరిక మేరకు టికెట్ రాని పక్షంలో ఎమ్మెల్యేగా గెలిచి పోటీ చేసి ప్రజల ఉద్దేశాలను తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచి చూపించాలని గట్టిగా మనసులో కోరిక ఉంది. ఇది ఒక తూరి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకుంటామని మీకు మీడియా ద్వారా తెలుపుతున్నాను. దుష్ప్రచారాల వలన ఆయన జైల్లోకి పోయారు. జైల్లోకి పోయిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారు మన ఇంటికాడికి వచ్చి వాళ్ళతో కొన్ని సంభాషణలు జరిగినాయి. తర్వాత ఈ తూరి మైనారిటీస్కు ఇక్కడ ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని మేము డిమాండ్ పెట్టాము. ఆలోచించి చేస్తామన్నారు. ఆ ఉద్దేశంతో ఒక జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పడడము, వాళ్ళ అమ్మగారు ఒక ఆడపడుచుగా అమ్మ విజయమ్మ గారు, చెల్లెలు షర్మిల గారు ఎండలో ఒక పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెడ్ లేక ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పోవడము చూసి వాళ్ళు ఎండలో తిరుగుతూ వాళ్ళు పడే బాధలు చూసి మనమే అని కాదు, మొత్తం నియోజకవర్గం అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి వాళ్ళ కోసము కష్టపడి ఓట్లు వేసి మొత్తం రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో వాళ్ళు గెలిపించి చూపించాము. ఇలాగే ఎలా ప్రేమగా మనం గెలిపించామో అలాగా మనకు అవకాశం ఇవ్వండి. ముస్లిం మైనారిటీస్లో మనకు ఒక అవకాశం ఇవ్వండి, మనం డెవలప్మెంట్ చేస్తాం, మీ పార్టీ డెవలప్ చేస్తామని గట్టిగా అడగడం జరిగింది. మళ్ళీ ఒక తూరి వాళ్ళకి అడుగుతున్నాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాయచోటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయని పక్షంలో వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చినా ముస్లిం మైనారిటీస్గా నేను పోటీ ఖచ్చితంగా చేయుచున్నాను.